దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 28th నవంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 3 and verse 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సమాధానం గురించి మాట్లాడుతున్నారు. అంటే మనం ఎలాగ ఉండాలి, ఎలా జీవించాలి అంటే సమాధానము కలిగి జీవించాలి. అందుకే రాయబడింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏలుచుండనీయుడి అంటే మీ హృదయములో ఎవరు ఏలుతున్నారు? సమాధానం ఏలుతున్నదా? అసమాధానం ఏలుతున్నదా? నీ హృదయమును ఎవరు ఏలుతున్నారు? కోపం ఏలుతున్నదా? ప్రేమ ఏలుతున్నదా? లేక ఒక మాటలో చెప్పాలంటే నీ హృదయాన్ని దేవుడు ఏలుతున్నాడా లేక అపవాది దయ్యము ఏలుతున్నదా? This makes the final statement. Who is having dominion in your heart? కనుక నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తావో, పరిస్థితులు ఏ విధంగా నీవు పరిశీలన చేసి నీవు మాట్లాడతావో దాన్ని బట్టి అర్థమవుతుంది నీ హృదయము ఎవరు ఏలుతున్నారో. దేవునికి స్తోత్రము కలుగునుగా. Let me read this in English. And let the peace of God rule in your heart, to which also ye are called in one body, and be ye thankful. Let the peace of God rule in your heart. So peace should be the king in your heart. సమాధానం అనేది నీ హృదయంలో రాజుగా పెట్టుకోమంటున్నాడు. యేసు ప్రభు ఎవరండి? సమాధానకర్త యొక్క అధిపతి అయి ఉన్నాడు. సమాధానము మీ హృదయంలో ఏలినీయుడి. సో దేనిని గురించి మనము తొందరపడకూడదు, దేనిని గురించి మనం చింతించకూడదండి. ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎవరు ఏమనుకుంటున్నారు, ఏమైపోతాదో, వారి అభిప్రాయం మన మీద ఏమున్నదో అని డోంట్ వరీ అబౌట్. లెట్ పీస్ ఆఫ్ గాడ్ రూల్. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడని ఆ యొక్క సమాధానం మీ జీవితంలో ఎలనీయుడి, మీ హృదయంలో ఎలనీయుడి. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి ఎన్ని దేవుని వాగ్దానాలున్నా, ఎన్ని దర్శనాలున్నా, ఎన్ని కళలున్నా, ఏ పిలుపున్నా మీ హృదయంలో సమాధానము ఏలకపోతే ఆ కార్యాలన్నీ, ఆ వాగ్దానాల్ని నెరవేర్చుటకు ఆటంకం అవుతుంది. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఎన్నెన్నిసార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పలికిన మొదటి మాట మీకు సమాధానము కలుగునుగాక. हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें 3रा अध्याय और 15 वचन पढ़ रहे हैं. मसीह का ही शांति, जिसके लिए तुम एक देह होकर बुलाए भी गए हो, तुम्हारे हृदय में राज्य करे और तुम धन्यवादी बन रहे. आपके हृदय में कौन राजा बन के रहना चाहिए? यीशु मसीह का शांति. यीशु मसीह का शांति आपका हृदय में राज्य करना चाहिए, రాజా बनकर रहना चाहिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదండి క్రైస్తత్వం అంటే. ఇది యేసుప్రభు శిష్యులంటే. యేసుప్రభు శిష్యులంటే ఇదే, సమాధానము ఏలనివ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఆయన పలికిన మొదటి మాట, ఆయన హృదయంలో సమాధానం ఏలుతుంది కాబట్టి ఆయన పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. కనుక every attitude or every spontaneous reply which you give depends on who is ruling in your heart. నీ హృదయంలో ఎవరు ఏలుతున్నారో దాన్ని బట్టి నీ స్పందన, ప్రతిస్పందన కనపడుతుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనుమతి ఇవ్వాలి. క్రీస్తు సమాధానము అనుగురించి సమాధానము మీ హృదయంలో ఏలని నువ్వు అనుమతి ఇవ్వాలి. You have to allow the peace of God to rule your heart. Don't allow the demonic peace to rule your heart. Do not allow jealousy to rule your heart. కనుక దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.
ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించే సమాధానము నీ హృదయములో నుంచి ఏలుతుందో నీ జీవితంలో సమాధానమును చూస్తావు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, వాక్యమైన దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, సమాధానపరచువారు ధన్యులన్నావు తండ్రి. ప్రభా, సహాయం చేయండి నాయన. నీ పిల్లలుగా పిలుబట్టుకున్నాయన తండ్రి, నీ కుమారులుగా పిలుబట్టుకున్నాయన తండ్రి, మేము సమాధానము పరచువారై ఉండాలి. సమాధానము మా హృదయంలో ఏలనిస్తూ ఉండాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అసమాధానానికి కారణం అవ్వకూడదు నాయన, కన్ఫ్యూషన్కి కారణం అవ్వకూడదు నాయన తండ్రి. దేవా తండ్రి, భయానికి కారణం అవ్వకూడదు ప్రభా నాయన తండ్రి. అవమానానికి కారణం అవ్వకూడదు ప్రభా నాయన. మా హృదయంలో సమాధానము ఏలనివ్వాలయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అనారోగ్య బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. అన్ని నామముల కన్నా పైనామం మీ నామమయ్యా. యేసు ప్రభు నామంలోనే నాయన మేము స్వస్థపరచబడి ఉన్నాం. యేసు ప్రభు నామంలోనే మేము సమాధానము మా హృదయంలో ఏలుతుంది తండ్రి. స్తోత్రంలో నాయన. ఉద్యోగం చేసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, వారికి ఉద్యోగంలో నాయన మీ సమాధానమును అడుగుచున్నాను ప్రభా. మీ తోడును అడుగుచున్నాను ప్రభా నాయన. మీ కృపను అడుగుచున్నాను ప్రభా. నీ బిడ్డలు నాయన తన్ని స్థిరపరచబడుటకు కృప దయచేయండి నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తుండగా వారు అడుగుదానికంటే ఊహించిన వాటికంటే నువ్వు అత్యధికముగా వారికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది కేవలం నీ కృపను నమ్మొచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాలేజెస్లో, యూనివర్సిటీలో, స్కూల్స్లో చదువుకుంటున్న, హాస్టల్స్లో చదువుకుని, విదేశాల్లో చదువుకుని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సమాధానం మా హృదయంలో ఏలనివుటకు కృప దయచేసి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, గొప్ప దేవ, మీకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన సమాధానము కలిగిన వారే పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవ. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా దేశాన్ని మీరు దీవించి బలపరిచి కాపాడండి అయ్యా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.